హాయ్ ఫ్రెండ్, చికెన్ షాపోళ్ళు భలే చీటింగ్ చేస్తారు కదా. ఎందుకు చికెన్ షాపు అంటే వాళ్ళకి కోపం వస్తుందేమో, కాదండి. ఇక్కడ ఏంటంటే బయట కంట్రీలో కోవిడ్లో ఇక్కడ ఏమంటారు, స్టోర్ అంటారు. అంటే మన ఇండియాలో స్టోర్ ఉంది కదా, అలాగ స్టోర్లో ఇక్కడ సామాన్ ఇస్తారు. ఆ సామాన్ ఇచ్చినప్పుడైతే కొంచెం సగం రేటుకి అలా ఇస్తారండి. వీళ్ళకి మొత్తం రేట్ అని ఏమి ఉండదు. షాప్లో తీసుకుంటే మొత్తం రేట్ అని ఉంటుంది. ఇదేంటంటే ఇది వచ్చేసి మీరు పైన చూసారో లేదో, పైన 800 గ్రామ్ అని ఉంది. దాని రేటు కూడా ఉంది చూడండి. అంటే ఒక్కటి తీసుకుంటే అంత రేట్ పడుతుంది, కానీ అంత రేట్ పడదండి దానిపైన ఉండేది. అది బాక్స్గా అలాగా రేట్ అనేది ఆఫర్ అనేది స్టోర్లో అలా ఇస్తారు. అంటే కేజీ అంత రేట్ అనేది దాంట్లో ఉంటుంది, 800 గ్రామ్ అనేది. కానీ దాని లోపల మొత్తం డొల్లే, లోపల చికెన్ లోపల మొత్తం డొల్లే అన్నట్టుగా. అది చూస్తే ఇంత పెద్దదిగా అనిపించింది. నేను చెప్పాను ఆల్రెడీ లేదు, అందుకని ఆల్రెడీ ఫస్ట్ తీసుకుని వచ్చారు. ఇవి తినరు మీరు అని చెప్తే, లేదు చిన్నదే కాదా ఉండేలే బాగుంటుంది, చిన్న అదే వీళ్ళు డవ్ అంటారు కదా, అది కబుతరాలు అంటారు కదా, అలావి భలే తింటారు వీళ్ళు బయట కంట్రీలో. సేమ్ అలాగే ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది, చేసేసి అని చెప్పి తీసుకొచ్చారు. కానీ దాని లోపల చూస్తే ఇవి కలీజీ కందనకాయ అని అంటారు కదా, అవన్నీ దాని లోపల ఏంటంటే ఒక కవర్లో పెట్టేసి ఆ చికెన్ లోపల కవర్లో పెట్టేశారు వాళ్ళు. నేనేం దాంట్లో ఏం వస్తుంది, ఇంకేం అదే మొత్తం ఉంటే అదే ఒక 100 గ్రామ్ ఉన్నట్టుంది. ఇంకా పోయే దాంట్లో మొత్తం ఇంకేం చేద్దామా, అలాగే కట్ చేసి ఈరోజు నేను కుక్ చేస్తున్నాను. మిస్బా ఛానల్లో కుక్ చేశానండి, చూసేయండి. ఈ కుకింగ్ ఏ విధంగా చేశాను అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లింకు చూసేయండి. ఎమ్మి ఫుడ్ చేస్తున్నాను. అంటే బుకారీ చేస్తున్నాను దీంట్లో. ఈ బుకారీ మీకు అంటే బుకారీ అనేది చాలా రకాలు ఉన్నాయండి. అందువల్ల నేను చేసిన ఈరోజు ఈ చికెన్తో చేసిన బుకారీ మిస్బా ఛానల్లో ఉంది, షేక్ మిస్బా నెల్లూరు ఛానల్లో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూసేయండి. ఈ వీడియో కింద పెడుతున్నాను, ఎలా ఉంది నా వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.